నమస్తే, నేను మీ అశ్విని కుమార్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు అయిపోవటం, కొత్త ప్రభుత్వం ఏర్పడడం ఇవన్నీ పూర్తయ్యాక ఇంకా నెమ్మదిగా అన్ని సర్వే ఏజెన్సీస్ అన్నీ కూడా పక్క తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ మీద పడినాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంకొక 3 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండబోతున్నాయని తెలుస్తుంది మనకి. అది మార్చి నెలాఖరు కానీ ఏప్రిల్ మొదటి వారం. అయితే ఈ మధ్య కొన్ని సర్వేలు, రోజుకో సర్వే వస్తుంది, ఎవరికి వాళ్ళు అనుకూలంగా ఇస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఆంధ్రప్రదేశ్ మీద తెలంగాణలో చాలా వరకు కరెక్ట్గానే ఇచ్చారు మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని. కాకపోతే సీట్ల సంఖ్యలో కొద్దిగా మారింది. కాకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని చెప్పారు. అంతకుముందు కర్ణాటక కూడా నిజమైంది. మరి వీళ్ళు చెప్తున్న స్ట్రాటజీ చాణక్య స్ట్రాటజీస్, వీళ్ళ సర్వే ప్రకారం తెలుగుదేశం పార్టీ, జనసేన ఈ రెండే పొత్తులో వెళ్తాయని, బీజేపీ కాకుండా. అట్లాగే వైఎస్ఆర్సీపీ, టీడీపీ జనసేన ఎలియన్స్ ప్లస్ వైఎస్ఆర్ ఎగెనిస్ట్ వైఎస్ఆర్సీపీ. దాని ప్రకారం వీళ్ళు ఇచ్చిన సర్వే చూసుకుంటే మనం మొత్తానికి శ్రీకాకుళం జిల్లా మొత్తం అన్ని జిల్లాలు ఉమ్మడి జిల్లాలుగా చేశారు. అన్ని జిల్లాల్లో కూడా టీడీపీ జనసేన ఎలియన్సే మెజార్టీ సాధించిపోతున్నట్టుగా ఉంది. ఇది శ్రీకాకుళంలో అయితే 10కి టీడీపీ జనసేన 8, విజయనగరం జిల్లా 9కి 4 స్థానాల్లో టీడీపీ జనసేన, విశాఖపట్నం 15లో 11 స్థానాలు టీడీపీ జనసేన, వెస్ట్ గోదావరిలో 15లో 12 స్థానాలు టీడీపీ జనసేన, ఈస్ట్ గోదావరి 19కి 14 స్థానాలు టీడీపీ జనసేన, కృష్ణాలో 16కి 12 స్థానాలు, గుంటూరులో 17కి 12 స్థానాలు టీడీపీ జనసేన, అలాగే ప్రకాశంలో 12కి 8 స్థానాలు టీడీపీ జనసేన, నెల్లూరులో 10కి 6 స్థానాలు టీడీపీ జనసేన, కడపలో 10కి 4 స్థానాలు టీడీపీ జనసేన, కర్నూలులో 14కి 5 స్థానాలు టీడీపీ జనసేన, అనంతపురం 14కి 10 స్థానాలు టీడీపీ జనసేన, చిత్తూరులో 14కి 7 స్థానాలు టీడీపీ జనసేన. మొత్తం మీద 175లో 115 స్థానాలు టీడీపీ జనసేన గెలుచుకుంటుందని, 42 స్థానాలు వైఎస్ఆర్సీపీ, ఒక 18 స్థానాల్లో కీన్ కాంటెస్ట్ ఉంది. అందులో కూడా టీడీపీకి ఎడ్జ్ ఇచ్చారు. అంటే ఓవరాల్గా ప్రొజెక్షన్ చూసుకుంటే రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన ఎలియన్స్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చాణక్య స్ట్రాటజీస్ డిసెంబర్ 30 దాకా చేసిన సర్వే ప్రకారం వాళ్ళు ఫలితాలు విడుదల చేశారు. మరి ఇది ఇంతవరకు నిజమవుతుంది ఏంటి అనేది మనం రాబోయే రోజుల్లో చూడాలి. థ్యాంక్ యూ.